సెప్టెంబర్ 19వ తేదీన తేలబోతున్న దానం నాగేందర్ భవితవ్యం. దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్స్లో హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. అంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి, తీర్పు చెప్పడమే మిగిలిన్నది. ఇదంతా మనకు తెలిసిందే కదా. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఆ 10 మందిలో ఒకే ఒక్కడు దానం నాగేందర్ది స్పెషల్ కేసు. ఎట్లా స్పెషల్ కేసు అంటే మిగతా వాళ్ళంతా కండువాలు కప్పుకున్నారు, ప్రచారాలు చేసిరు అంతా, కానీ ఈయన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఎంపీగా పోటీ చేసిండు, సికింద్రాబాద్ ఎంపీగా. అంటే క్లియర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. అయితే ఈ 10 మంది పార్టీ మారారని సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. సుప్రీంకోర్టు ఎంతసేపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నది అన్నదాని మీద ఎక్కడ కోర్టు మాట్లాడకుండా ఏదో ఒక నిర్ణయం మీరు త్వరగా తీసుకోండి అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఇందులో ఆ 10 మంది పార్టీ మారలేదు అని స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. అన్యాయం అదైతే. ఎంత దారుణం అంటే ఇట్లాంటి దానం నాగేందర్ మీదనే చర్య తీసుకుంటారేమో అనుకున్నారు, ఎందుకంటే ఆయన టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి. కానీ ఆయన కూడా పార్టీ మారలేదని స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో హైకోర్టుకు పోయారు. ఇది ఎట్లా, ఇది ఇంత అన్యాయంగా ఉంటుందా అని. అందులో దానం నాగేందర్ తీర్పు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తీర్పు రిజర్వ్లో ఉన్నది. ఏ రోజు? సెప్టెంబర్ 19. ఓ అమ్మ, ఇంకా దగ్గర దగ్గర 19, ఇది ఒక 10, దాదాపుగా ఇంకొక నెల రోజులకు వస్తుంది తీర్పు. బీఆర్ఎస్ టికెట్ పైన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భవితవ్యం సెప్టెంబర్ 19న తేలబోతున్నది. దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్స్లో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సెప్టెంబర్ 19వ తేదీన తీర్పును వెలువరించబోతున్నది. ఎమ్మెల్యే దానం నాగేందర్కు అనుకూలంగా స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేసి ఆయన పైన అనర్హత వేటు వేయాలని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో దానం నాగేందర్కు వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్స్లో తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం సెప్టెంబర్ 19వ తేదీన తీర్పు వెలువరిస్తామని పేర్కొన్నది. మరి ఎవిడెన్స్ అయితే క్లియర్గా ఉన్నది. కోర్టు కూడా స్పీకర్ ఇచ్చినట్టుగానే ఇస్తుందా? ఇక్కడ అంశాలు ఇక్కడ మేజర్ హర్డిల్ ఏముందంటే, స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి. సో అదొక శాసనసభ కాబట్టి అందులో మేము జోక్యం చేసుకోవాలా చేసుకోవద్దా అన్న మీదనే దేశంలో పెద్ద చర్చ ఉన్నది. కాకపోతే చాలా కోర్టులు ఆ రకంగా ఆ స్పీకర్ నిర్ణయాన్ని కూడా తప్పుబట్టి నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి తెలంగాణ హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాలి. ఇది స్పీకర్ పరిధిలోని అంశం అని పక్కన పెడతారా? ఈయన పార్టీ మారలేదు, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పేటువంటి అవకాశం అయితే లేదు. అంటే ఈయన పార్టీ మారలేదు అని చెప్పడానికి అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో లేదు. 2 ఇంటి దగ్గరనే ఉన్నది. 1 పడితే వేటు పడాలి, 2 ఇది స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి మేము జోక్యం చేసుకోలేము అని చెప్పాలి. ఈ 2 తప్ప ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు.